ఎన్నికలు కరెక్ట్గా 20 రోజులు ఉందా, పోలింగ్ 20 రోజులు ఉందా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ మంగళగిరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పంపించడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్ణయించుకోండి ఏ నియోజకవర్గంకి వెళ్ళాలని అడిగారు. బాబు గారు చెప్తూ కుప్పంకి వెళ్ళు, లేదంటే విశాఖపట్నం నార్త్ ఉంది, భీమిలి ఉంది, అది కంచుకోట్లు ఎందుకు తెలుస్తారని ఆనాడు బాబు గారు చెప్పారు. గెలవని నియోజకవర్గం సార్, గెలిపించుకుని వచ్చిన తర్వాత నేను నాయకుడిని గెలిపించుకుంటానని 2019లో మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థమవలేదు. దానివల్ల స్వల్ప మెజారిటీతో ఆనాడు ఓటుని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించుకుంటున్నాం. 2000 అన్నా ప్లీజ్ ఉన్నా ఎవరు చేయని విధంగా 170 నియోజకవర్గాలు మీరు చూడండి. వైకాపా పార్టీ 150 నియోజకవర్గాలు చేశారంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ చేయని విధంగా మీ అందరి సహకారంతో 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ దేవాలయాన్ని పాదయాత్రకు వెళ్ళకుండా మంగళగిరిలో గ్రామాలలో పాదయాత్ర చేస్తడం జరిగింది. ప్రజలు కలుస్తడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా నాడు తెలుసుకుంటం కూడా జరిగింది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్రకు వెళ్ళినా, ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా లేకపోయినా నేను ఇంత సేవా కార్యక్రమాలు చేశానంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి రూపురేఖలు ఎలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇక్కడున్న శాసనసభ్యుడిని నేను 2 సార్లు ఆశీర్వదించాను, దీవించాను. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించబడుతున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పక్కన ఇల్లు లేకుండా ఇబ్బంది పడే సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా సమస్యలు ఉన్నాయి. ఎక్కడున్నో 2019లో నియోజకవర్గం అక్కడ ఆగిపోయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నియోజకవర్గంలో జరగలేదు. ఆయన మాటలు చెప్పి తప్ప ప్రజలకి ఈనాడు సేవలు చేయలేదు. ఓడిపోయినా నేను ఎక్కడికి వెళ్ళా, నేను వేరే నియోజకవర్గం ఎంచుకోవాలా. చాలా మంది చెప్పారు వేరే నియోజకవర్గం చూడండి. ఆనాడే చెప్పారు మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ గెలుస్తాను. అదే మేరకు ఇక్కడ ఉన్న చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు వచ్చింటే, లోకేష్ పంపి ఎలా ఉంది ఏంటంటే అందరూ ఫోన్లు వచ్చింటే దాంట్లో మీరు నన్ను ఆశీర్వదించారు, దీవించారు కనుక ఈ రోజు చంద్రబాబు నాయుడు మంగళగిరి అభ్యర్థిగా మీ లోకేష్ ని ప్రకటించడం జరిగింది. ఇలా 42 రోజుల్లో మీరు అనుకునేది మొదటి ఫేజ్ ఎన్నిక జరగబోతుంది. 42 రోజుల్లో మంగళగిరి ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక జరగబోతుంది. ఇక్కడున్న మిమ్మల్ని కోరేది ఒకటే, కార్యకర్తలు ప్రత్యేకంగా కోరేది ఒకటే, అందరం డోర్ టు డోర్ వెళ్ళాలి. బాబు సూపర్ 6 అంటే మనకి ఇచ్చే హామీ రాష్ట్ర వ్యాప్తంగా మెటీరియల్ అవుతుంది. ప్రతి ఈ సైకోని తరగతి పెట్టాలని ఆ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కష్టపడుతుంది. మంగళగిరి నుంచి ప్రారంభం అవ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. సైకో పోవాలి, సైకో పోవాలి.
హలో ఏపీ, హలో ఏపీ, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ నాయకత్వం. జై బాల.